డోర్వేకి స్వాగతం. ఇది నిన్నటి వీడియోలో మనం చూసిన మోడలు. సో బాడీ అండ్ మైండ్, ఒక లైఫ్ అనేది ఒక ప్రాసెస్. సో ఈ కంటిన్యూస్ గా సాగే లైఫ్ ప్రాసెస్ లో ఈ బాడీ అండ్ మైండ్ ఎలాగా ఇంటరాక్ట్ అవుతుంటాయి ఎన్విరాన్మెంట్ తో, ఎలాగా పనిలో వర్కింగ్ చేస్తుంటాయి, వాటి ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఒకసారి ర్యాపిడ్ రివిజన్ చేసి నెక్స్ట్ దాంట్లో వెళ్ళిపోదాం. సో ఫుడ్ అండ్ బ్రీత్ అండ్ స్లీప్ ఇవి ఎసెన్షియల్స్ ఫర్ లైఫ్, జీవితానికి. సో ఫుడ్ అండ్ బ్రీత్ స్లీప్ ఈ మూడిట్లోనూ మన ఇంటలెక్ట్, మన అవేర్నెస్ పనిచేస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా మనం వాటిలో ఇన్వాల్వ్ అవుతాం. అది శరీరంలో దాని మెటబాలిజం ప్రాసెస్ ద్వారా శక్తిని క్రియేట్ చేస్తుంది, ఎనర్జీని. ఈ ఎనర్జీ చక్రం నీ యొక్క బాడీని, మైండ్ని ఫంక్షన్లోకి తీసుకొస్తుంది. సో ఈ బాడీతో నువ్వు యాక్టివిటీస్ చేస్తావు. దట్ ఈస్ వాట్ వి కాల్ మన బిహేవియర్. ఇలా చేశాడు అని మనం చెప్తాం కదా. మనం చేసే పనులన్నీ, మన దేహంతో మనం చేసే పనులన్నీ దాంట్లోకి వస్తాయి. నెక్స్ట్, ఈ మైండ్ లో మెయిన్ గా వర్క్ చేసే దేని మీద? మెమరీ మీద. సపోజ్ మెమరీలో లేదనుకోండి, అదని గుర్తుపెట్ట. మనం మెమరీలో లేని విషయాన్ని నువ్వు బలాంది అని చెప్పలేవు. నీకు చూపించింది నీకు మెమరీలో లేకపోతే నువ్వు దానికి నీ మెమరీలో ఉన్న ఏ పిక్చర్తో పోలికలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడగలవు, అంతవరకే. సపోజు ఫ్రెంచ్ లెటర్ ఏదో చూపించావు అనుకోండి, అది మనకి ఎలా పలకాలో తెలియదు. సో నువ్వు గుర్తుపట్టవు, కానీ ఆ అక్షరానికి దగ్గరగా ఇంగ్లీష్ లో ఏముంది చూసి ఇది ఇలా ఉంది అని మాట అనగలం. అలాగనమాట. సో మెమరీ బేస్ గానే మైండ్ వర్కౌట్ చేస్తుంటుంది. అదే మైండ్ ఫంక్షన్ ఏమిటి? థాట్స్ ఇవ్వటం, ఎమోషన్స్ ఇవ్వటం. ఈ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఎసెన్షియల్ లైఫ్ కి, లేకపోతే లైఫ్ ఉంటుంది కదా. నెక్స్ట్, మధ్యలో నీ ఒక యాక్టివిటీ, నువ్వు ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా వాడిని, నువ్వు ఫలానా 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 అని ఎన్ని ఫలానాలు చెప్పగలవు, అవన్నీ కలిపి నీ యొక్క ఐడెంటిటీ కింద మారుతాయి. దాన్ని అకౌంట్. సో ఇది ఇలా నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అన్ని చక్రాలు చక్కగా స్మూత్ గా రన్ అయిపోతున్నాయి. ఇంత స్మూత్ గా రన్ అయితే మన అందరి జీవితాలు ఎందుకు ప్రయాస్ గా ఉంటాయి, క్రమరాహిత్యంగా అనిపిస్తుంటాయి? ప్రతి వాడి జీవితంలోనూ ఏదో బాధలు ఉంటూనే ఉంటాయి కదా. సో శరీరంలో ఇవన్నీ ఇంత ఇంటిగ్రేటెడ్ గా పనిచేస్తుంటే అసలు సమస్య రాకూడదు కదా. సరే, ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది అనుకుందాం, లేదా డిసీజ్ వచ్చింది అనుకుందాం. సరే, ఇన్ఫెక్షన్ అంటే బయట నుండి ఒక జీవి నీలో చేరింది, పరాన్న జీవి, పారాసైట్. దానివల్ల నీకు నీ సిస్టమ్ ట్రబుల్ ఇచ్చింది. ఆ కేసులో మెడికల్ ఇన్వర్షన్ అనేది 100% రిక్వైర్మెంట్. సో డిసీజ్ అంటే ఏంటంటే నీ లోపల ఏదో మెటబాలిజం ఏదో తేడా వచ్చింది. అంటే నువ్వు ఏదో ఫుడ్ అండ్ బ్రీతింగ్ స్లీప్ లో ఏదో తేడా చేసుంటావు, లేదా థాట్ ప్రాసెస్ లో ఏదో తేడా చేసుంటావు, నీ మెమరీలో ఏదో తేడా చేసుంటావు. సో దానికి కూడా మనం సైకాలజిస్ట్ దగ్గర తీసుకుంటాం. సో శరీరం కొంచెం దాన్ని కేర్ తీసుకోవడానికి ఎక్సర్సైజెస్ చేస్తాం. అలాగే మైండ్ గురించి కేర్ తీసుకోవడానికి మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్లు చేస్తాం. ఎలాగైతే మనకి ఇన్ఫెక్షన్ కానీ డిసీజ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అలాగే ఒక బియాండ్ సర్టన్ లిమిట్ దాటి నీకు ఎబ్నార్మల్ బిహేవియర్ ఉందంటే నువ్వు సైకోథెరపీ కూడా వెళ్తావు. సార్, ఇవి ఎక్స్ట్రీమ్ కేసులు. నార్మల్ మనిషిలో అంటే మెడికల్ ఇంటర్వెన్షన్ అక్కర్లేదు, సైకోథెరపీ అక్కర్లేదు అనుకున్నా కానీ స్టిల్ అందరూ కష్టపడుతూనే ఉంటారు. ఇక్కడ ఏం టాంజిల్ ఉందంటే, మైండ్ ఒకటి చేద్దామంటే బాడీ ఒప్పుకోదు, బాడీ చేద్దాం అన్నదని మైండ్ ఒప్పుకోదు. ఈ ఈ ఈ ఈ కాన్ఫ్లిక్ట్ ప్రతి వాళ్ళు అనుభవించే ఉంటారు. సో మరి ఎందుకని బాధలు ఉన్నాయి, సఫరింగ్ ఎందుకని ఉంది? సఫరింగ్ ఎంత ఉంది? అంత ఇంత ఇంటిగ్రేటెడ్ గా జరుగుతున్నప్పుడు సఫరింగ్ ఉండకూడదు కదా. కానీ సఫరింగ్ లేని వాడు ఉండలేడు కదా. ఏదో లేదని సఫరింగ్, వచ్చిన సంపాదించినది పూర్తిగా ఉంటుందో లేదో సఫరింగ్, రేపు ఏమిటో తెలియని సఫరింగ్, అన్సర్టైనిటీ, అన్ప్రిడిక్టబిలిటీ లైఫ్ లో, నీ లిమిటేషన్స్ చూసి నీకు సఫరింగ్. సో ఈ సఫరింగ్ అన్లిమిటెడ్ గా ఉంది కదా. సో ఇంకా ఏదో ఈ మోడల్లో మార్పు రావాలి. ఆ మార్పు వస్తేనే ఇంకా పూర్తిగా నీ గురించి నువ్వు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మోడల్ సజెస్ట్ చేస్తుంది ఎవరయ్యా అంటే స్పిరిచువల్ సైన్స్. సో నౌ ద మోడల్ బేస్డ్ ఆన్
ప్రజెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ చూద్దాం. ఇక్కడ కూడా ఇంచుమించు తగలాగానే ఉంది. చూడండి, కొంత పార్ట్ మనం లేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి ఇది ఎక్స్ట్రా చక్రం కనబడుతుంది కదా, ఇది ఎక్స్ట్రా చక్రం కనబడుతుంది అంతే కదా. సో తీసేద్దాం, రైట్. నో ఇప్పుడు చూస్తుందాం, ఇక్కడ ఫ్రిక్షన్ ఇక్కడ కనబడుతుంది, ఫ్రిక్షన్ పాయింట్ అక్కడ ఎలా కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. సార్ దీని రన్నింగ్ చూద్దాం. సో దీని రన్నింగ్ లో మటుకు ఇక్కడ క్లారిటీ ఉంది. ఏమిటి క్లారిటీ అంటే, ఇందాక అంతా బాగా జరుగుతుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏది తప్పు జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సరే, ఒక్కొక్కటి ప్రొసీడ్ అవుతూ వెళ్దాం. ఇది బాడీ, యు నో, ఇది ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ అంటే నీ శరీరం, మామూలు శరీరం, నీ తల, కాలు, చేతులు, నీ ఫిజికల్ వ్యవస్థలు ఇవన్నీ కలిపేసి. ఇది మాలిక్యులర్ బాడీ. సో మాలిక్యులర్ బాడీనే సటిల్ బాడీ అంటారు, లేదా సూక్ష్మ శరీరము అనే పేరుతో చెప్తుంది. సూక్ష్మ శరీరం అంటే దీంట్లో కంపోజ్డ్ ఆఫ్ మెంటల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీ. అంటే మనం మామూలుగా చెప్పే మైండ్ అనే పార్ట్ లో భాగాలు అనమాట. ఇది మెంటల్ బాడీ ఉంది, మనకి ఎమోషనల్ బాడీ ఉంది. పోతారు డిఫరెంట్ గా చూస్తారు, అంతేగాని ఈ రెండు ఒకదాని ఫంక్షనాలిటీగా చూడడం, ఇంకొంచెం డెప్త్ గా చూస్తున్నట్టు అనమాట ఇక్కడ. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ కాజల్ బాడీ. అంటే రూట్ కాజ్ ఏంటి అసలు అనే దాన్ని ఇక్కడ తెలుస్తుంది మనకి. రూట్ కాజ్, ఈ కాజల్ బాడీ అనే కాన్సెప్ట్ సైన్స్ లో ఉండదు. ఎందుకంటే ఫిజికల్ బాడీ కంటే మాలిక్యులర్ బాడీ సూక్ష్మమైంది. సూక్ష్మం అంటే ఏంటంటే దాని స్థితి డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఘన పదార్థాన్ని చూడగలవు, ద్రవ పదార్థాన్ని కళ్ళతో చూడగలవు, స్టిల్ ఘన పదార్థాన్ని నువ్వు టచ్ చేసుకుంటే పర్సీవ్ చేయగలవు. ద్రవ పదార్థాన్ని దాని సర్ఫేస్, క్యారెక్టరిస్టిక్ సర్ఫేస్ టచ్ చేయడానికి ఉండదు. ఇది హార్డ్ గా ఉంది, సాఫ్ట్ గా ఉందని చెప్పి ఘన పదార్థాన్ని చేయొచ్చు. అంటే కొన్ని ప్రాపర్టీస్ ఒకరు నీకు అవుట్ ఆఫ్ పొజిషన్ చూడలేవు. అలాగే వాయు పదార్థానికి వచ్చేటికి ఇంకా టఫ్ ఉంటుంది, కళ్ళకి కూడా కనపడుతుంది. సో దానికంటే తక్కువ రేడియేషన్ వచ్చేప్పటికి ఇంకా దానికంటే సటిల్ గా ఉంటుంది. అలాగా ఫిజికల్ బాడీ కంటే చాలా సటిల్ బాడీ అన్నమాట. సూక్ష్మము అంటే కనబడండి అని ఉద్దేశం, కంటికి కనబడదు అని మన సెన్సెస్ కి. నెక్స్ట్, ఇంతకంటే సూక్ష్మమైంది కాజువల్ బాడీ. అసలు మాటల బాడీయే సూక్ష్మమైంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎమోషన్స్ వస్తాయని తెలుసు, కానీ ఎమోషనల్ బాడీ మనకి పర్సెప్షన్ లో ఉండదు. అలాగే మెంటల్ బాడీ మన పర్సెప్షన్ ఉండదు, కానీ మనకు మనసు ఉందని తెలుసు, మనకు ఆలోచనలు వస్తున్నాయని తెలుసు. సో దాని యొక్క ఎఫెక్ట్ తెలుస్తుంటుంది. ఇప్పుడు గాలి లాగా, ఇందాక గాలి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో గాలి వీస్తోంది అనుకో, గాలి వీస్తోంది అని నీ స్పర్శకి తెలుస్తుంది. గాలి కదలట్లేదు అనుకో, విండి కింద లేదనుకో, అక్కడ గాలి వ్యాపించట్లేదు అనుకో, చోట వీచట్లేదు అనుకో, విండి కింద లేదనుకో, నువ్వు గాలి ఉన్నట్టు ఫీలింగ్ ఉండదు నీ శరీరానికి. సో దాని యొక్క ఏదో ధర్మం పర్సెప్ట్ అయ్యి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఎమోషనల్ బాడీ యొక్క ధర్మం అంటే, ఎమోషన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎమోషన్ నువ్వు గుర్తుపడతావు. అలాగే మెంటల్ బాడీ నుండి థాట్స్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని గుర్తుపడతావు, నీ ఒపీనియన్స్ గుర్తుపడతావు, నీ యొక్క ఎక్స్పెక్టేషన్ గుర్తుపడతావు. అదనమాట. అంతకంటే సెటిల్ కాజువల్ బాడీ, అంతకంటే సెటిల్. సో రైట్, ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఎనీవే, ఈ మూడు బాడీస్ రన్ అవ్వాలంటే ఒక ఎనర్జీ వ్యవస్థ ఉండాలి. దీన్ని ఎనర్జీ బాడీ అని చెప్తుంటారు. సో ఎనర్జీ బాడీ, లైఫ్ ఎనర్జీస్. మనకి సైన్స్ లో ఓన్లీ ద్వారా లోపలికి ఎనర్జీ వచ్చింది అనే మాట అంటారు. ఈవెన్ స్లీప్ ద్వారా ఎనర్జీ వచ్చింది అనే ఫీలింగ్ ఉంటుంది అక్కడ. స్లీప్ జస్ట్ రిలాక్స్ అయ్యాం, లేచాము అనే అర్థం తీసుకుంటారు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడికి వచ్చేప్పటికి లైఫ్ ఎనర్జీస్ మామూలుగా ఫుడ్ ద్వారా వచ్చే ఎనర్జీ, అలా కాకుండా నువ్వు శ్వాస పీల్చడంతో పాటు ప్రాణ అనే ఎనర్జీని కూడా తీసుకుంటాం అనేది కన్సిడర్ చేస్తారు. ఇక్కడ రెండు మాట, రెండు వేరు వేరుగా చూస్తారు. బట్ మనకు మటుకు ప్రాణశక్తి అంటే ఫుడ్ నుండి వచ్చేది సైన్స్ పరంగా. అందుకని బ్రీతింగ్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, ఈ ఫుడ్ లోపలికి వెళ్తుంది, శ్వాసక్రియ ప్రాసెస్ జరుగుతుంది, దీంట్లో శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తిని వాడుకొని శరీరం పనిచేస్తాయి. శరీరం పనిచేస్తోంది, మెదడు పనిచేస్తోంది, రెంటికి చెప్పొచ్చు. అంటే నీ హార్డ్వేర్ అంతా పనిచేయడానికి అది అని చెప్పొచ్చు. కానీ నీ ఎమోషనల్ బాడీ, మాటల్ బాడీ పనిచేయడానికి ఈ ఎనర్జీ ఒకటే కాదు, ఎందుకంటే సబ్టిల్ గా ఒకటి, దాని ఎనర్జీ కూడా సబ్టిల్ గానే ఉంటుంది. సో ఆ సబ్టిల్ ఎనర్జీని ప్రాణ అంటారు. మన శ్వాస పీల్చుకోవడంతో పాటు ప్రాణ కూడా తీసుకుంటాం అనమాట. నిమిషానికి 5 సార్లు ప్రాణం తీసుకొని వదులుతాం. బట్ శ్వాస మటుకు 12 సార్లు, 18 సార్లు, 20 సార్లు, 24 సార్లు, నీ యొక్క స్టేట్ బట్టి ఆధారపడుతుంది. ఓకే, రేపు
మళ్ళీ కంటిన్యూ చేద్దాం దీని గురించి.